10 ఏళ్లలో గిరిజనుల గురించి కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆదివాసుల కోసం తాము 12,000 కోట్లతో ఇటీవల నల్లమల డిక్లరేషన్ ప్రకటించామని గుర్తు చేశారు ఆయన. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలో భట్టి విక్రమార్క పర్యటించారు. గుట్టుతుమ్మూరు గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ కు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదన్న సదుద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. అలాగే భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 ఇస్తున్నామన్నారు. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లిస్తున్నామని, కేసీఆర్ హయాంలో ఉన్న 10,000 బకాయిల్లో ఇప్పటికే 8,000 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు ఆయన. విద్యా వ్యవస్థను ప్రభుత్వం దారిన పెడుతోందంటూ చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈరోజు గట్టు తుమ్మెన్ దగ్గర, బాకారాం దగ్గర, కంసాయిపల్లి దగ్గర, సింగారం దగ్గర, ఊల్పూర్ దగ్గర ఈ సబ్ స్టేషన్లన్నింటినీ కూడా కోకపల్లి వీటన్నిటి దగ్గర దాదాపు 12 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్లు ఈరోజు ప్రత్యేకంగా శాంక్షన్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవి కాకుండా 132 kV అది బోల్కంపల్లి దగ్గర 25 కోట్ల రూపాయలతో ఇంకో పెద్ద సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అక్కడి నుంచి ఇటువంటి 11 kV 11 kV సబ్ స్టేషన్స్ కి విద్యుత్ సరఫరా చేయడం కోసం పనికొచ్చే ఒక పెద్ద సబ్ స్టేషన్ అక్కడ కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో ఒకటే రోజు పదరా బొమ్మనపల్లి ఇనాగ్రేషన్ కూడా ఈరోజు చేసుకున్నాం. వీటితో పాటు ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ కూడా వారు అడిగిన మేరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇవాళ శాంక్షన్ చేయటమే కాదు, మీ దగ్గరే ఇదే సభా ప్రాంగణంలో వాటన్నింటినీ డిస్ప్లే చేసి ఇక్కడి నుంచి ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్ర